ఈ రోజుల్లో చాలా చిన్న వయసు నుంచే పిల్లల్లో కోపాన్ని చూస్తున్నాం. వాళ్ళు అనుకున్న పని చేయలేకపోయినా లేదా జరగకపోయినా అరవడం, కేకలేయడం, కోపంగా ముఖం పెట్టడం, వస్తువులు విసిరేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే మనమే వాళ్ళని చెడగొడుతున్నాం. చిన్న పిల్లవాడు కదా, వాడికి ఏమీ తెలియదు. కొద్ది రోజుల తర్వాత వాడే తెలుసుకుంటాడులే అని వదిలేస్తున్నాం. ఇలా చేయడం వల్ల వయసుతో పాటు కోపం పెరగడమే తప్ప తగ్గదు. పైగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఇలా చెప్తూ ఉంటారు. వీళ్ళ నాన్న కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు, వాళ్ళ నాన్న పోలికే అని. ఇలా చెప్పడం వల్ల ఎవరైనా పిల్లలకి బుద్ధి చెప్పబోతే సపోర్ట్ చేయకపోగా, ఆ, మీకు తెలుసు కదా వాడికి కోపమని, ఎందుకు వాడిని రెచ్చగొడుతున్నారు అని ఇతరుల మీదనే కేకలేసేస్తారు. దానివల్ల పిల్లలు ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా ఎక్కువగా మొండిగా తయారవుతున్నారు. కోపం చూపించినప్పుడే వారి కోపాన్ని అర్థం చేసుకొని దానికి గల కారణాన్ని మనం తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయవచ్చు. పిల్లల్లో ఉన్న కోపాన్ని సరైన దారికి మళ్లించడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ రోజుల్లో చాలా చిన్న వయసు నుంచే పిల్లల్లో కోపాన్ని చూస్తున్నాం. వాళ్ళు అనుకున్న పని చేయలేకపోయినా లేదా జరగకపోయినా అరవడం, కేకలేయడం, కోపంగా ముఖం పెట్టడం, వస్తువులు విసిరేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే మనమే వాళ్ళని చెడగొడుతున్నాం. చిన్న పిల్లవాడు కదా, వాడికి ఏమీ తెలియదు. కొద్ది రోజుల తర్వాత వాడే తెలుసుకుంటాడులే అని వదిలేస్తున్నాం. ఇలా చేయడం వల్ల వయసుతో పాటు కోపం పెరగడమే తప్ప తగ్గదు. పైగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఇలా చెప్తూ ఉంటారు. వీళ్ళ నాన్న కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు, వాళ్ళ నాన్న పోలికే అని. ఇలా చెప్పడం వల్ల ఎవరైనా పిల్లలకి బుద్ధి చెప్పబోతే సపోర్ట్ చేయకపోగా, ఆ, మీకు తెలుసు కదా వాడికి కోపమని, ఎందుకు వాడిని రెచ్చగొడుతున్నారు అని ఇతరుల మీదనే కేకలేసేస్తారు. దానివల్ల పిల్లలు ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా ఎక్కువగా మొండిగా తయారవుతున్నారు. కోపం చూపించినప్పుడే వారి కోపాన్ని అర్థం చేసుకొని దానికి గల కారణాన్ని మనం తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయవచ్చు. పిల్లల్లో ఉన్న కోపాన్ని సరైన దారికి మళ్లించడం పెద్ద కష్టమేమీ కాదు.